గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డివిఆర్ స్టడీస్. ఈరోజు మనము 7th క్లాస్ ఫస్ట్ లెసన్ 3 క్వశ్చన్స్ ఆ లెసన్లోని టెక్స్చువల్ గ్రామర్ చూడబోతున్నాము. ఇక్కడ మనకు అబౌట్ ద ఆథర్ లియో టాల్స్టాయ్ గురించి మనకి ఇక్కడ బాక్స్లో ఇచ్చారు, చదవండి. అలాగే నెక్స్ట్ మనకు వచ్చేసరికి గ్లోసరీ. ఇదనేది మనకు టెట్ డిఎస్సి పర్పస్ చాలా ఉపయోగకరంగా, సినానిమ్స్కి ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి చూడొచ్చు మనకి ఇక్కడ. రిమూవ్డ్, లార్జ్, కవర్డ్, రీడ్రెస్డ్, అంటిల్, ఎట్ లాస్ట్, బ్లీడింగ్, ఫ్రెష్, వౌండెడ్, క్వైట్, త్రూ, ఎవోక్, సెవరల్. నెక్స్ట్ మనకు వచ్చేసరికి వర్కింగ్ విత్ లాంగ్వేజ్. గ్రామర్ అనేది మనకు వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అనే కాలంలో వస్తుంది. మ్యాచ్ ద ఐటమ్స్ ఇన్ లిస్ట్ ఏ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ లిస్ట్ బి. లిస్ట్ ఏలో ఉన్న వర్డ్స్ లిస్ట్ బిలో ఉన్న మీనింగ్స్ తోటి మ్యాచ్ చేయమన్నారు. ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫెయింటెడ్ అంటే లాస్ట్ కాన్షియస్నెస్ అంటే మర్చిపోవడం. నెక్స్ట్ వచ్చేసరికి మనకు వూండెడ్ అంటే ఇక్కడ సివియర్లీ ఇంజ్యూర్డ్, గాయపడ్డం. ఎవోక్ అంటే గాట్ అప్ ఫ్రమ్ స్లీప్, నిద్ర నుంచి మేల్కోవడం. ఫర్గివ్ అంటే పార్డన్, క్షమించడం. అలాగే ఫెయిత్ఫుల్ అంటే లాయల్, నమ్మకం. పిటి అంటే జాలి, దయ. ఫీల్ సారీ ఫర్. బెడ్స్ అంటే స్మాల్ ప్యాచెస్ ఆఫ్ గ్రౌండ్ ఫర్ ప్లాంట్స్, చెట్ల కోసము తవ్విన చిన్న చిన్న గుంటలు. రిటర్న్ అంటే గివ్ బ్యాక్, వెనక్కి తిరిగి తీసుకోవడం. అలాగే నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ రెండోది, ఇక్కడ మనకు వచ్చేసరికి వీటికి మీనింగ్స్, ఆన్సర్స్, వర్డ్స్ ఆన్సర్స్ పక్కన ఇచ్చారు, చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆ వర్డ్స్ని మనము యూసేజ్ పరంగా ఎలా యూజ్ చేస్తాము. ఇప్పుడు వూండెడ్ అని ఉందనుకోండి, ద వూండెడ్ మ్యాన్ వాజ్ టేకెన్ టు హాస్పిటల్. హీ అవోక్ వెన్ ద వాచ్మెన్ కాల్డ్ హిజ్ నేమ్. ఫర్గివ్, ప్లీజ్ ఫర్గివ్ యువర్ ఎనిమీస్. ఫెయిత్ఫుల్, డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్. పిటి ద వీక్. బెడ్స్, హీ డగ్ 5 beds. రిటర్న్, ఐ విల్ రిటర్న్ యువర్ బుక్ టుడే. ఇవి మనకు సెంటెన్సెస్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ 2 blanks. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. మనకు బ్రాకెట్స్లో ఇచ్చిన వర్డ్కి మనం అప్రోప్రియేట్ ఫార్మ్స్ని ఇక్కడ బ్లాంక్స్లో ఫిలప్ చేయాలి. ఫస్ట్ది మనకు ఎగ్జాంపుల్ ఇచ్చారు. He has dash to help me. Do you think he will remember his dash? ఇక్కడ మనకు ప్రామిస్ అనే వర్డ్ ఇచ్చారు. ప్రామిస్ చూడండి, హ్యాజ్ తర్వాత మనకు కంపల్సరీగా V3 ఫామ్ వస్తుంది కాబట్టి ప్రామిస్డ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి డూ యూ థింక్ హీ విల్ రిమెంబర్ హిజ్ ప్రామిస్. ఇక్కడ ప్రామిస్ అనేది మనకు వస్తుంది. ప్రామిస్ అనేది నౌను, ప్రామిస్డ్ అనేది వర్బు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకు ద డాష్ సెడ్ దట్ ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్ వుడ్ మేక్ హిమ్ చేంజ్ హిజ్ డాష్. ఇక్కడ ద డాష్ సెడ్ దట్ ద జడ్జ్ సెడ్ దట్ ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్. మనకు స్టార్టింగ్లో ఏమొస్తుందంటే నౌన్ వస్తుంది కాబట్టి జడ్జ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్. మనకు ఫ్రెష్ ఎవిడెన్స్ ఉంటేనే జడ్జిమెంట్ని చేంజ్ చేస్తాను అని చెప్తున్నాడు కాబట్టి రెండో డాష్లో వచ్చేసరికి మనకు జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి జడ్జిమెంట్ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసరికి జడ్జిమెంట్. ఇక్కడ మనము ఆన్సర్స్ చూసుకోవచ్చు. జడ్జిమెంట్. జడ్జ్ అనేది మనకి ఇక్కడ నౌన్ అవుతుంది, అలాగే జడ్జిమెంట్ అనేది కూడా మనకు నౌన్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకు I did not notice any serious dash of opinion among the debaters, although they dash from one another over small points. ఇక్కడ డిఫర్ అనే పదానికి మనం రాయాలి డిఫర్. ఐ డిడ్ నాట్ నోటీస్ ఎనీ సీరియస్. డిఫర్కి డిఫరెన్స్ అనే వర్డ్ వస్తుంది. ఇక్కడ మనకు డిఫరెన్స్ అనేది నౌను, అంటే ఒపీనియన్స్లో తేడా అనేది ఉంటుంది డిబేటర్స్ మధ్య. అలాగే ఆల్దో దే డాష్ ఫ్రమ్, ఇక్కడ వచ్చేసరికి మనకు డిఫర్డ్ ఫ్రమ్. ఈ చిన్న చిన్న పాయింట్స్ మధ్య వాళ్ళు డిఫర్డ్ వస్తుంది కాబట్టి ఫస్ట్ డాష్లో వచ్చేసరికి మనకు డిఫరెన్స్ అనే వర్డ్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి
డిఫరెన్స్ అనేది మనకు నౌన్ అవుతుంది, డిఫర్డ్ అనేది వర్బ్ అవుతుంది. డిఫరెన్స్ అనేది నౌన్ అవుతుంది. ఈఎన్సిఈ ఏఎన్సి వచ్చినప్పుడు అది నౌన్గా యాక్ట్ చేస్తుంది. ఈడీ వచ్చినప్పుడు మనకు వర్బ్ ఫామ్ అవుతుంది. కాబట్టి డిఫరెన్స్ అనేది నౌను, డిఫర్డ్ అనేది వర్బ్. కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకు ఇట్స్ ఏ ఫెయిర్లీ సింపుల్ క్వశ్చన్ టు డాష్ బట్ విల్ యూ యాక్సెప్ట్ మై డాష్ యాజ్ ఫైనల్. ఇక్కడ మనకు ఆన్సర్ అనే వర్డ్కి మనము కరెక్ట్ ఫామ్ రాయాలి. 2 తర్వాత కంపల్సరీగా మనకు V1 ఫామ్ వస్తుంది. 2 + V1 ఆన్సరే వస్తుంది. ఇట్స్ ఏ ఫెయిర్లీ సింపుల్ క్వశ్చన్ టు ఆన్సర్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. 2 తర్వాత వర్బ్ ఫామ్ వస్తుంది, అది ఆన్సర్. బట్ విల్ యూ యాక్సెప్ట్ యాజ్ ఆన్సర్ యాజ్ ఫైనల్. నా ఆన్సర్ యాక్సెప్ట్ చేస్తారా అని ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసరికి ఏమొస్తుందంటే ఆన్సరు ఒక ఆన్సర్ వచ్చేసరికి వర్బ్గా యాక్ట్ చేస్తుంది. 2 తర్వాత వచ్చే ఆన్సర్ వర్బ్ అవుతుంది. అలాగే చివర్లో వచ్చే ఆన్సర్ మై ఆన్సర్ అనేది నౌన్గా యాక్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి వర్బ్ అవుతుంది, నెక్స్ట్ వన్ వచ్చేసరికి నౌన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇట్ ఈజంట్ డాష్ దట్ డాష్ షుడ్ ఆల్వేస్ బి ద మదర్ ఆఫ్ ద ఇన్వెన్షన్. ఇక్కడ వర్డ్ వచ్చేసరికి మనకు బ్రాకెట్స్లో ఉన్న వర్డ్ నెసెసరీ. ఈ ఇట్ ఈజంట్ నెససరీ అనేది ఇక్కడ వస్తుంది. దట్ నెసెసిటీ అనేది ఇక్కడ వస్తుంది. నెసెసిటీ అంటే మనకు అవసరము అనేది మనకు ఏదైనా కనిపెట్టడానికి, ఇన్వెన్షన్స్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు అవసరం లేకపోయినా కూడా మనము దేన్ని కొత్తగా ఇన్వెన్షన్ చేస్తాము. ఇక్కడ మనకు ఫస్ట్ నెససరీ అనేది ARY వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది యాడ్జెక్టివ్. అలాగే ఇక్కడ నెసెసిటీ ITY వచ్చింది కాబట్టి ఇది నౌను. కాబట్టి ఫస్ట్ నెససరీ వచ్చేసరికి యాడ్జెక్టివ్, రెండో నెసెసిటీ వచ్చేసరికి నౌన్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, హెర్మిట్స్ ఆర్ డాష్ మెన్ హౌ దే ఎక్వైర్ దేర్ డాష్ నో వన్ కెన్ టెల్. హెర్మిట్స్ సన్యాసులు ఆర్ డాష్ మెన్. ఇక్కడ వైజ్ అనే వర్డ్ ఇచ్చారు కాబట్టి మనకు ఫస్ట్ డాష్లో వైజ్ అనే వర్డే వస్తుంది. ఎందుకంటే వైజ్ అనేది మనకిక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్వైర్ దేర్ విజ్డమ్. వైజ్కి విజ్డమ్ వస్తుంది. విజ్డమ్ అనేది మనకు నౌన్ ఫామ్. అంటే సన్యాసులు చాలా తెలివైన వాళ్ళు ఆ నాలెడ్జ్ని ఎలా ఎక్వైర్ చేసుకున్నారో ఎవరు చెప్పలేరు. అది దీనికి ఆన్సర్ అనమాట. కాబట్టి ఫస్ట్ వన్ వైజ్ అనేది అడ్జెక్టివ్, విజ్డమ్ అనేది నౌను. నెక్స్ట్ వన్, ద కమిటీ హ్యాస్ డాష్ టు మేక్ జగదీష్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్. ద డాష్ ఈజ్ లైక్లీ టు ప్లీజ్ ఎవ్రీవన్. కమిటీ ఇక్కడ డిసైడ్ అనే వర్డ్ ఇచ్చాడు. కమిటీ హ్యాజ్ డిసైడెడ్. హ్యాజ్ తర్వాత ఖచ్చితంగా మనకు వర్బ్ ఫామ్ వస్తుంది కాబట్టి డిసైడ్కి డిసైడెడ్ అనేది వర్డ్ వస్తుంది, అది రైట్ ఆన్సర్ అవుతుంది. డిసైడెడ్ అంటే కమిటీ డిసైడ్ అయిందనమాట, జగదీష్ని కెప్టెన్గా ఉంచుదాము టీంకని. ద డాష్ ఈజ్ లైక్లీ టు బి ఎవ్రీవన్. ఇక్కడ ద డెసిషన్ ఫుల్ స్టాప్ తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వర్డ్ వచ్చేసరికి మనకు నౌన్ ఫామ్ వస్తుంది. డిసైడ్కి నౌన్ ఫామ్ వచ్చేసరికి డెసిషన్. ద డెసిషన్ ఈజ్ లైక్లీ టు బి ప్లీజ్ ఎవ్రీవన్. ఇక్కడ ఇది అందరికీ ఆమోదయోగ్యమే అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆస్కింగ్ ఫర్ డాష్ ఈజ్ అ నోబుల్ యాజ్ విల్లింగ్నెస్ టు డాష్. ఇక్కడ ఫర్గివ్ అనే వర్డ్ ఇచ్చాడు. ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్ అనేది మనకి ఇక్కడ నౌన్గా యాక్ట్ చేస్తుంది. నెస్ వచ్చినప్పుడు నౌన్ అవుతుంది. ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్ యాజ్ ఎ నోబుల్ అంటే క్షమించడము ఎంత గొప్పదో క్షమాపణ అడగడం కూడా అంతే గొప్పది అని చెప్తున్నాడు. విల్లింగ్నెస్ టు
ఫర్గివ్ 2 తర్వాత మనకు ఖచ్చితంగా V1 వస్తుందని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఫర్గివ్కి V1 ఫాము ఫర్గివే. కాబట్టి ఫర్గివ్ అనేది మనకి ఇక్కడ వర్బ్గా యాక్ట్ చేస్తుంది. 2 + V1. ఫర్గివ్నెస్ అనేది ఇక్కడ మనకు నౌన్గా యాక్ట్ చేస్తుంది. ఇంతటితో మనకు టెక్స్చువల్ గ్రామరు 7th క్లాస్ ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ like, share my channel. Thank you.